బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో హెర్నియా అనే కండిషన్ గురించి తెలుసుకుందాం. ఈ కండిషన్ డైజెస్టివ్ సిస్టంలో ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్కి థర్డ్ సెమిస్టర్లో డైజెస్టివ్ సిస్టమ్ కండిషన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెర్నియా అంటే ఏంటో తెలుసుకుందాం. డెఫినేషన్: A hernia occurs when an organ or tissue pushes through a weak area in the muscle or tissue that hold it in place. Hernias can occur in any part of the body but most often develop in the abdomen. Hernias ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఎక్కడైతే మజిల్ టిష్యూ వీకెండ్గా ఉందో అక్కడ నుండి ఆర్గన్ లేదా టిష్యూస్ పుష్ అవుట్ చేసి అక్కడ ఒక ప్లేస్ని హోల్డ్ చేసుకుంటాయి అన్నమాట. సో సాగింగ్ పౌచెస్ లాగా హోల్డ్ చేసుకుంటాయి. సో వీటిని హెర్నియాస్ అంటారు. మోస్ట్లీ అబ్డోమన్ పార్ట్లో ఎక్కువగా కనిపిస్తాయని చెప్తున్నారు. కామన్ హెర్నియా లొకేషన్స్: యూ మే గెట్ ఎ హెర్నియా, ఇక్కడ ఏరియాస్ చూడొచ్చు. ఇన్ యువర్ లోవర్ చెస్ట్ త్రూ యువర్ డయాఫ్రమ్, సో త్రూ డయాఫ్రమ్ లోవర్ చెస్ట్లో ఉంటుంది, గ్రాయిన్ ఏరియాస్లో ఉంటుంది. అండ్ అలాగే అలాంగ్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ యువర్ అబ్డోమన్, ఫ్రంట్ లైన్ ఆఫ్ అబ్డోమన్లో ఉంటుంది. త్రూ ఏ ఫార్మర్ అబ్డోమినల్ సర్జికల్ ఇన్సిషన్, ఒకవేళ ఏదైనా ఇన్సిషన్ జరిగిన, ఏదైనా సర్జరీ చేసేటప్పుడు సర్జికల్ ఇన్సిషన్ చేస్తారు కాబట్టి ఆ ఏరియాలో నుండి అయినా హెర్నియా అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మ్యాక్సిమం హెర్నియాస్ అబ్డోమన్ ఏరియాలోనే ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ టైప్స్: ఇంగ్వైనల్ హెర్నియా. They are the most common type, accounting for 75% of all hernias. They happen when part of your bowel protrudes into your inguinal canal, a passageway that runs down your inner thigh. So inguinal hernia అనేది మోస్ట్ కామన్ టైప్ అనమాట. 100%లో 75% ఇంగ్వైనల్ హెర్నియాసే ఉంటాయి. సో ఇది ఎలా ఫామ్ అవుతుందంటే, బౌల్ అంటే నథింగ్ బట్ ఇంటెస్టైన్స్ ఎప్పుడైతే ప్రొట్రూడ్ అవుతాయో, ఇంగ్వైనల్ కెనాల్లోకి ప్రొట్రూడ్ అవుతాయో అప్పుడు వచ్చే సాగి పౌచ్లా కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇది ఇంగ్వైనల్ కెనాల్ రన్ అవుతుంటుంది, అప్పర్ థైలోకి రన్ అవుతుంటుంది ఇంగ్వైనల్ కెనాల్ ఇది. సో ఆ ఏరియాలో వచ్చే హెర్నియానే ఇంగ్వైనల్ హెర్నియా అంటారు. నెక్స్ట్ ఫెమోరల్ హెర్నియా. ద లెస్ కామన్ టైప్ ఆఫ్ గ్రాయిన్ హెర్నియా దట్ అక్కర్స్ ఇన్ ద ఫెమోరల్ కెనాల్ విచ్ రన్స్ అండర్నీత్ ద ఇంగ్వైనల్ కెనాల్. సో ఇంగ్వైనల్ కెనాల్ కింద వెళ్ళే రూటే ఫెమోరల్ కెనాల్, అక్కడ వస్తే కనుక దాన్ని ఫెమోరల్ హెర్నియా అంటారు. ఫ్యాటీ టిష్యూ మే పోక్ త్రూ, సో అక్కడ ఫ్యాటీ టిష్యూ కూడా ఉంటుందని చెప్తారు. ఫెమోరల్ హెర్నియా అనేది ఫెమోరల్ కెనాల్ దగ్గర వస్తుంది. సో నెక్స్ట్ hiatal hernia. It happens when the opening in your diaphragm where your esophagus passes through widens and top of your stomach pushes up through the opening into your chest. సో hiatal hernia అంటే ఏంటంటే, సో డయాఫ్రమ్ నుండి, ఇది డయాఫ్రమ్ కదా, డయాఫ్రమ్ నుండి ఈసోఫాగస్ అనేది అరైజ్ అవుతుంది. సో ఈ అరైజ్ అయ్యే చోటు వైడన్ అయ్యి స్టమక్ పుల్ చేసుకుంటూ వెళ్ళి hiatal hernia అనేది ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కంజెంటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా. A congenital diaphragmatic hernia is a serious birth defect in which the diaphragm doesn't close all the way during fetal development. It can cause abdominal organs to slip up into the chest cavity while the organs are still growing, crowding the lungs. సో కంజెంటల్ డయాఫ్రమాటిక్ హెర్నియాలో ఏమవుతుందంటే, ఇది బర్త్ డిఫెక్ట్ అనమాట, పుట్టుకలోనే వస్తుంది. ఫీటల్ డెవలప్మెంట్ అప్పుడు యాక్చువల్గా డయాఫ్రమ్ అనేది క్లోజ్ అయి ఉండాలి, బట్ క్లోజ్ అవ్వకుండా ఓపెన్గానే ఉండి అబ్డామినల్ ఆర్గన్స్ అనేవి స్లిప్ అప్ అవ్వడానికి కూడా కాజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనం చూడవచ్చు, ఇది నార్మల్ డయాఫ్రమ్ డెవలప్మెంట్. ఇక్కడైతే డయాఫ్రమ్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వలేదు. సో ఇక్కడ ఉన్న ఆర్గన్స్, స్టమక్ కానీ, సో బౌల్, ఇంటెస్టైన్స్ ఇవన్నీ కూడా పుల్ అవుట్ అయిపోయి బయటికి వెళ్ళిపోతున్నాయి. సో దీన్ని కంజెంటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా అని పిలుస్తారు. నెక్స్ట్ ఇన్సిషనల్ హెర్నియా అంటే, ఎప్పుడైతే సర్జరీ జరిగిందో పోస్ట్ సర్జరీ, సో సర్జికల్ ఇన్సిషన్ సైడ్ నుండి హెర్నియా ఫామ్ అయితే దాన్ని ఇన్సిషనల్ హెర్నియా అంటారు. సో మ్యాక్సిమం అబ్డోమినల్ సర్జరీస్లో చూస్తూ ఉంటాం. అంబిలికల్ హెర్నియా occurs when part of your intestine pokes through an opening in your abdominal wall near your belly button. సో బెల్లీ బటన్ నుండి ఇది ఇన్సిషనల్ హెర్నియా. సో ఇక్కడ ప్రీవియస్గా సర్జరీ జరిగితే ఇక్కడ నుండి హెర్నియా స్టార్ట్ అయితే ఇలా బల్జింగ్గా అవుతుంది, దీన్ని మనం ఇన్సిషనల్ హెర్నియా అంటాం. వెరాజ్ నియర్ ద ఓపెనింగ్ ఆఫ్ ద అంబ్లికస్ హెర్నియా ఫామ్ అయితే దాన్నే మనం అంబ్లికల్ హెర్నియా అని పిలుస్తాం. మోస్ట్ అంబ్లికల్ హెర్నియాస్ ఆర్ కంజెంటల్. సో మ్యాక్సిమం ఇవన్నీ కూడా పుట్టుకలో ఉండి వస్తాయి అంబ్లికల్ హెర్నియాస్ అనేవి. నెక్స్ట్ వెంట్రల్ హెర్నియాస్. వెంట్రల్ అంటే ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇన్ ఎనీ హెర్నియా దట్ అక్కర్స్ త్రూ ద front wall of your abdomen, it includes umbilical hernias and incisional hernias. An epigastric hernia is a ventral hernia above the belly button. సో వెంట్రల్ హెర్నియా అంటే ఏం లేదు, సో ఫ్రంట్ అబ్డామినల్ ఫ్రంట్ పార్ట్లో వచ్చే హెర్నియాస్ అన్నిటిని మనం వెంట్రల్ హెర్నియాస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అంబిలికల్ హెర్నియాస్, ఎపిగాస్ట్రిక్ హెర్నియాస్, ఇన్సిషనల్ హెర్నియాస్ ఇవన్నీ కూడా అబ్డామినల్ ఫ్రంట్ ఏరియాలో వస్తాయి. నెక్స్ట్ పెరీనియల్ హెర్నియా.
It occurs when organs or tissues push through an opening or weakness in your pelvic floor into your abdominal cavity. These hernias are relatively rare. ఇక్కడ మనం చూడొచ్చు హెర్నియేషన్ త్రూ వీకెండ్ పెల్విక్ ఫ్లోర్. సో పెల్విక్ ఫ్లోర్స్ అనేవి లేదా మజిల్స్ వీక్గా ఉండడం వల్ల సో హెర్నియేషన్ అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇది వెంట్రల్ హెర్నియా. సో ఫ్రంటల్గా వచ్చే హెర్నియాస్ని మనం వెంట్రల్ హెర్నియాస్ అంటాం. దీస్ ఆర్ ద టైప్స్. అండ్ కాజెస్ వచ్చేసి హెర్నియా ఎప్పుడు కాజ్ అవుతుందంటే వెన్ వీక్నెస్ ఆర్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓపెనింగ్ ఇన్ యువర్ మజిల్ ఆర్ కనెక్టివ్ టిష్యూ అలౌస్ ఎన్ ఆర్గన్ ఆర్ అదర్ టిష్యూ టు పుష్ త్రూ ద బ్యారియర్. సో యూజువల్గా మనకి బ్యారియర్ ఉంది, పెరిటోనియల్ బ్యారియర్ కూడా ఉంది. సో హెర్నియేషన్ ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే పర్టికులర్ మసిల్ కానీ కనెక్టివ్ టిష్యూ కానీ వీకెండ్గా ఉందో, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్గా వీకెండ్గా ఉందో, సో అక్కడున్న ఆర్గన్స్ లేదా టిష్యూస్ ఆ బేరియర్ ద్వారా, ఆ పెరిటోనియల్ లేయర్ ద్వారా పుష్ అవుట్ అవ్వడానికి ట్రై చేస్తాయి అనమాట. దీనివల్ల హెర్నియేషన్ అనేది జరుగుతుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి జాబ్ దట్ ఇన్వాల్వ్స్ హెవీ లిఫ్టింగ్ ఆర్ మెనీ అవర్స్ ఆఫ్ స్టాండింగ్. సో ఎక్కువగా బాగా వెయిట్ లిఫ్ట్ చేయాల్సిన పనులు ఉన్నా, లేదంటే ఎక్కువగా స్టాండింగ్ చేసే పనులు ఉన్నా, ఏ క్రానిక్ కాఫ్ ఆర్ ఎలర్జీస్ దట్ కాజెస్ క్రానిక్ స్నీజింగ్, ఎక్కువ తుమ్ములు వస్తున్నా, అలాగే క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్నా, అబ్డామినల్ లేదా పెల్విక్ సర్జరీస్ ప్రీవియస్గా జరిగిన ప్రెగ్నెన్సీ, లేదంటే ఎస్పెషల్లీ రిపీటెడ్ ప్రెగ్నెన్సీస్ ఉన్న, క్రానిక్ ఒబేసిటీతో ఉన్న సో హెర్నియేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. మనం ముందు చెప్పుకుంది అడల్ట్స్లో. చిల్డ్రన్లో వచ్చే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయంటే ఇఫ్ దే ఆర్ బోర్న్ ప్రిమెచ్యూర్లీ. సో ప్రిమెచ్యూర్గా బోర్న్ అయినా, లేదా సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉన్న, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఉన్న, హిప్ డిస్ప్లేషియా ఉన్న, అన్డిసెంటెంట్ టెస్టికల్స్ ఉన్న ఇన్ మేల్స్ హ్యావ్ అదర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్ యూరినరీ సిస్టమ్. సో యూరినరీ సిస్టంలో కానీ రిప్రొడక్టివ్ సిస్టంలో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెర్నియేషన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ క్లినికల్ ఫీచర్స్. క్లినికల్ ఫీచర్స్ ఏముంటాయి, మనం ఆల్రెడీ ముందు పిక్చర్స్లో చూసాం, టైప్స్లో చూసాము. ఖచ్చితంగా ఒక లంప్ లేదా బల్జింగ్ లాగా లంప్ డిసపియర్స్ వెన్ యూఆర్ లయింగ్ డౌన్. సో మీరు పడుకున్నప్పుడు లేదా రెస్టింగ్లో ఉన్నప్పుడు ఈ లంప్ అనేది కనిపించదు. ఎప్పుడైతే మోర్ లైక్లీ టు ఫీల్ యువర్ హెర్నియా త్రూ టచ్ వెన్ యూఆర్ స్టాండింగ్ అప్, బెండింగ్ డౌన్ ఆర్ కఫ్. సో మీరు దగ్గినప్పుడు కానీ, వంగినప్పుడు కానీ, లేదంటే నుంచున్నప్పుడు కానీ హెర్నియా అనేది క్లియర్గా కనిపిస్తుంది. కానీ మీరు లై డౌన్ అయినప్పుడు, పడుకున్నప్పుడు మాత్రం ఇది డిసపియర్ అయిపోతూ ఉంటుంది. డిస్కంఫర్ట్ లేదా పెయిన్ ఆ చుట్టూ ఉన్న ఏరియాలో ఉంటుంది. కొన్ని హెర్నియాస్లో హార్ట్ బర్న్, ట్రబుల్ స్వాలోయింగ్, డిస్ఫేజియా, చెస్ట్ పెయిన్ ఇలాంటివి కనిపిస్తుంటాయి. కొన్ని హెర్నియాస్లో అయితే అసలు సిమ్టమ్సే ఉండవు. ఇవి క్లినికల్ ఫీచర్స్. నెక్స్ట్ డయాగ్నోసిస్ వచ్చేసి మనం ముందు చెప్పుకున్నాం కదా క్లినికల్ ఫీచర్స్లో. సో లై డౌన్ చేసిన దాన్ని బట్టి, స్టాండింగ్లో ఉన్న పొజిషన్ బట్టి, కాఫ్ చేస్తున్న దాన్ని బట్టి సో డాక్టర్ మిమ్మల్ని అబ్జర్వ్ చేసి డయాగ్నోస్ చేయగలుగుతారు హెర్నియాని. అలాగే స్టెథోస్కోప్ యూస్ చేసి బౌల్ సౌండ్స్ని కూడా అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే మ్యాక్సిమం కేసెస్లో బౌల్ లేదా ఇంటెస్టైన్స్ అనేవి బల్జ్ అవుట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి సో స్టెత్ యూస్ చేసి బౌల్ సౌండ్స్ ఏమైనా ఉంటే అబ్నార్మల్ ఏరియాస్లో బౌల్ సౌండ్స్ కనిపిస్తే ఇది హెర్నియాగా గుర్తిస్తారు. అల్ట్రాసౌండ్ స్కాన్స్, ఎక్స్రే, సిటీ అండ్ ఎంఆర్ఐ స్కాన్స్ యూస్ చేసి కూడా రూల్ అవుట్ చేస్తారు ఈ కండిషన్ని. మేనేజ్మెంట్ వచ్చేసి సర్జరీ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్ ఫర్ హెర్నియాస్. సర్జరీ ఒకటి ఆప్షన్. అండ్ అలాగే ఇట్ ఇన్వాల్వ్స్ పుషింగ్ ది హెర్నియా సాక్ బ్యాక్ ఇన్ టు ద అబ్డోమన్ ఆర్ రిమూవింగ్ ఇట్ అండ్ క్లోజింగ్ ద గ్యాప్ ఇన్ ద అబ్డోమినల్ వాల్ విత్ స్టిచెస్. హెర్నియేషన్ అంటే ఏంటంటే సో ఇంటెస్టైన్స్ కానీ ఎనీ అదర్ ఆర్గన్స్ బల్జ్ అవుట్ అయిపోవడం, బ్యారియర్ని దాటుకుని బల్జ్ అవుట్ అయిపోతే దాన్ని మనం హెర్నియా అని పిలుస్తాం. సో హెర్నియాని ఎలా ట్రీట్ చేస్తారు అంటే బయటకు వచ్చేసిన హెర్నియల్ శాక్ని మళ్ళీ బ్యాక్కి పుష్ చేసేసి ఆ గ్యాప్ని క్లోజ్ చేసి స్టిచెస్ చేస్తారనమాట. ఏ ఫైన్ సింథటిక్ మెష్ ఈజ్ యూజువల్లీ ప్లేస్డ్ ఆన్ ద ఎఫెక్టెడ్ ఏరియా టు. సో ఒక సింథటిక్ మెష్ని కూడా ప్రిపేర్ చేసి అక్కడ వేస్తారు సో దట్ మళ్ళీ హెర్నియాస్ రాకుండా ఉంటాయి. అలాగే అబ్డామినల్ వాల్ కూడా స్ట్రెంత్గా ఉంటుంది. ఇన్ ఓపెన్ సర్జరీ సో ఈ సర్జికల్ ఆప్షన్స్ కూడా 2 వేస్లో ఉన్నాయి, ఓపెన్ సర్జరీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. ఓపెన్ సర్జరీ వచ్చేసి లార్జ్ కట్ యూస్ చేసి హెర్నియాని రిమూవ్ చేయడం లేదంటే రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ వచ్చేసి లాప్రోస్కోపీ. దీంట్లో వచ్చేసి స్మాల్ కట్స్ యూస్ చేసి హెర్నియా అనేది రిపేర్ చేస్తారనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద కండిషన్ కాల్డ్ హెర్నియా. సో ఇది డైజెస్టివ్ సిస్టంలో ఉంటుంది. టైప్స్ అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదర్ డైజెస్టివ్ సిస్టమ్ కండిషన్స్, కార్డియోవాస్కులర్ కండిషన్స్, ఫీమేల్ రిప్రొడక్టివ్ కండిషన్స్ అవన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్లేలిస్ట్ అన్నీ చూసుకోండి. థ్యాంక్ యూ.